ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. దేవుని బిడ్డారా, ఈరోజు డిసెంబర్ 31, 2025 సంవత్సరమునకు ఈ దినం ఆఖరి దినమై ఉంది. అయితే అనుదినం దేవునితో అనేటువంటి కార్యక్రమాన్ని నేను ప్రారంభించడానికి దేవుని యొక్క కృప చాలా అద్భుతంగా సహాయం చేస్తుంది. ఎందుకంటే నీవు ప్రతిరోజు ప్రజలకు వర్తమానం ఇవ్వడానికి నీ దగ్గర వర్తమానం ఉందా అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. అప్పుడు నేను దేవునికి చెప్పినాను, ప్రభువా, నేను అయోగ్యురాల్ని, నేను అపాత్రురాల్ని, నేను తెలివిలేదని, నాకు అంత జ్ఞానం లేదు నాయన. నేను ప్రతిరోజు మీ వర్తమానాన్ని ప్రజలకు ఇవ్వడానికి నా దగ్గర అంత ఆత్మశక్తి లేదు ప్రభువా. మీరు సహాయం చేస్తేనే కానీ నా సొంత జ్ఞానంతో, నా సొంత ఉద్రేకంతో, ఉద్దేశాలతో, ఆశతో, ఆసక్తితో నేనేం చేయలేను నాయనా అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయడం జరిగింది. అప్పుడు ప్రభు నాతో మాట్లాడినాడు, యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని యూదా ప్రజలకు ప్రకటించుము అన్నాడు. నిజంగా నేను భయస్తురాలనే. నాకంత ధైర్యం లేదు, నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదు ప్రభు అని నేను చాలా భయపడేదాన్ని. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా యెషయా గ్రంథం 40:9 యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము, ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుము. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, సువార్తను ప్రకటించు, ప్రతి దినము ప్రజలకు నా సువర్తమానమును అందించు అని దేవుడు నాతో మాట్లాడినాడు. అయినా సరే నేను దేవుని వాక్యమునకు, దేవుని మాటకు అవిధేయత చూపించినాను. నా వల్ల కాదు ప్రభువా, నా చేత కాదు నాయన, నేను చేయలేను తండ్రి, అది రోజు విత్తే వర్తమానం నాయన, అది నా వల్ల అవుతుందా, నా వల్ల కాదు అని నేను దేవుని సన్నిధిలో కొద్దిగా భయపడుతూనే ఉన్నాను. మరలి నేను నా భయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అయితే ఈసారి దేవుడు నాతో మాట్లాడినటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు నాకు. దేవుడు ఏమని వాక్యం నాకు ఇచ్చినాడంటే, నేను దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేస్తూ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నాడు, వెళ్ళు ప్రతి దినమును వర్తమానం ఇమ్మని. అయితే నేను నా సొంత జ్ఞానంతో, సొంత భయాలతో దేవుని యొక్క ఆజ్ఞకు నేను వెనుక తీస్తూ ఉన్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడినాడు. ఒకరోజు 2024 సంవత్సరము నవంబర్ 26వ తేదీ దేవుడు తన స్వరముతో స్పష్టంగా నాతో మాట్లాడినాడు. నిర్గమకాండం 7వ అధ్యాయము 2వ వచనం చదువు అన్నాడు. ఆ వాక్య భాగం నేను తెరిచి చూస్తే, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఈ మాట విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. నీవు ప్రతిరోజు నాతో మాట్లాడితే నేను తప్పకుండా నీవు నాతో మాట్లాడినటువంటి మాటలను, నీవు నాకు నేర్పించినటువంటి సంగతులను నేను ప్రజలతో పంచుకుంటాను తండ్రి. తప్పకుండా నేను ఒక వర్తమానాన్ని ఇస్తాను ప్రభు అని దేవునికి నేను వాగ్దానం చేసినాను. దేవుని సహాయంతో, దేవుని కృప ద్వారా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి అనుదినం దేవునితో అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే 2025 జనవరి 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా, 2025 జనవరి 31వ తేదీ ఈ రోజు వరకు కూడా ప్రభు తన కృపను చూపిస్తూ ఎన్నో ఉపమానాల ద్వారా, ఎన్నో వర్తమానాల ద్వారా, ఎన్నో విషయంలో, అది గద్దింపు కావచ్చు, హెచ్చరిక కావచ్చు, బుద్ధిగల మాట కావచ్చు, ఓదార్పు కావచ్చు, ఆదరణ కావచ్చు, ఎన్నో విషయాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఈ కార్యక్రమమును కంటిన్యూగా విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా చూస్తున్న మీ అందరికై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతోమంది పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగే చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేము చాలా దీవెన పొందుతున్నామని. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా మరి స్వస్థత పొందినట్లు బిడ్డలు తెలియజేస్తున్నారు. విడిపోయిన కుటుంబాలను దేవుడు కట్టడం జరిగింది. ప్రార్థనలో చాలా శక్తి ఉందండి. ఎంత దూరం ఉన్నా మలేషియా నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. దేశ విదేశాల నుంచే కాకుండా రాష్ట్రంలోను, గ్రామంలోను, పక్క పల్లెటూర్ల నుంచి కూడా చాలామంది దీవెనలు పొందుతున్నారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. అందును బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాన్ని, అనుదినం దేవుని తనటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు పరిచయం చేయండి. దేవుని వాక్యాన్ని వార్తాపత్రికలు ప్రచురించలేవు. దేవుని వాక్యాన్ని వ్యాపింప చేయగలిగినటువంటి వాళ్ళం మనమే పత్రికలం. కాబట్టి మనము ఒక పత్రికగా మారి ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం అందించబడే విధంగా ప్రయాసపడదాం. ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ చీకటాత్మలు
లయపరచబడతాయి. కాబట్టి చీకటి శక్తుల చేత, దుష్ట ఆత్మల చేత చుట్టబడి ఉన్నటువంటి ఈ లోకంలో ఎంతోమంది కుటుంబాలు దురాత్మల తాకిడి చేత అల్లాడిపోతున్నాయి. అలాంటి వారిని విడిపించడం కొరకు మనము తప్పకుండా దేవుని వాక్యాన్ని షేర్ చేయాలి. దేవుని వాక్యం ప్రకటించబడే విధంగా ప్రయాసపడండి. దేవుని వాక్యంలో జీవం ఉంది. దేవుని వాక్యాన్ని మనం అధికంగా చదవడం వలన దేవుని స్వభావం మనకు అబ్బుతుంది. పాపానికి వ్యాపించే గుణం ఉంది. దేవుని వాక్యానికి ఆ పాపాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి ఉంది. కాబట్టి పాపమును విచ్ఛిన్నం చేయగలిగినటువంటి ఈ వాక్యమును ప్రతిదినం చదవడానికి, ప్రతిదినం చూడడానికి, ప్రతిదినం వినడానికి ప్రభు తప్పకుండా కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఇంకా తెలియని వారికి అందరికీ కూడా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. చాలామంది దేవుని వాక్యాన్ని చదవడంలో మరి ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. దేవుని వాక్యం ఎట్లా చదవాలి, దేవుని వాక్యాన్ని మొక్కుబడి లాగా కాకుండా, అట్లా తెరిచి లాటరీ లాగా కాకుండా, అదృష్ట వశము చేత ఏదైనా సరే దేవుడు నాతో మాట్లాడితే ఇది దేవుడు మాట్లాడిన మాట అని అట్లా ఎంచుకోకుండా ప్రతి దినము క్రమశిక్షణతో దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. మన దేవుడు క్రమమైన దేవుడు. దేవుడు నాకు చెప్పినటువంటి, నాకు నేర్పించినటువంటి, తెలియపరిచినటువంటి విధి విధానాలలో కనుక మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లయితే తప్పకుండా మీరు కూడా 90 రోజుల్లోనే బైబిల్ గ్రంథాన్ని కంప్లీట్ చేయగలరు. దేవుని వాక్యం అధికంగా చదవండి. మన ఆత్మ, తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా శుద్ధీకరించబడతాయి. దేవుడు నాకు నేర్పించిన విధానం ఏమిటంటే బైబిల్ గ్రంథాన్ని 7 భాగాలుగా చేసుకోవాలి. మొదటిది ధర్మశాస్త్రము, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. డైలీ 2 అధ్యాయాలు చదవాలి. తర్వాత చరిత్ర, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1వ సమూయేలు, 2వ సమూయేలు, 1వ రాజులు, 2వ రాజులు, 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, నెహెమ్యా, ఎస్తేర్. ఇవి డైలీ 3 అధ్యాయాలు చదవాలి. తర్వాత 3వ భాగంగా పద్య భాగం, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఇవి డైలీ 2 అధ్యాయాల చొప్పున చదవాలి. తర్వాత ప్రవచనాలు, యెషయా గ్రంథం, ఇర్మియా, విలాప వాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, మీకా, యోనా, నహూము, హబకుక్కు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇవి డైలీ 3 అధ్యాయాల చొప్పున చదవాలి. సువార్తలు, మత్తయి, మార్క్, లూకా, యోహాన్. డైలీ ఒక్కొక్క అధ్యాయం చొప్పున చదవాలి. తర్వాత అపోస్తుల కార్యములు, ప్రకటన గ్రంథం డైలీ 1 అధ్యాయంలాగా చదవాలి. తర్వాత పత్రికలు, రోమిలకు రాసిన పత్రిక నుంచి యూదా పత్రిక వరకు డైలీ ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చదవాలి. ఇట్లా గనక మనం ఒక ప్రణాళికాబద్ధంగా దేవుని వాక్యాన్ని చదివినట్లయితే తప్పకుండా బైబిల్ గ్రంథాన్ని 90 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అలాగే సంవత్సరానికి 4 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని కంప్లీట్ చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ విధానాన్ని ప్రారంభించండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఇంతవరకు ఈ వర్తమానాలన్నీ విని ఆశీర్వాదం పొందినటువంటి మీ అందరిని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్య కొరకు, మా కొరకు, కుటుంబం కొరకు, ఇంకా మీలో రక్షించబడిన వారు ప్రార్థించండి. రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ప్రభు తప్పకుండా మీ ఆత్మను రక్షిస్తాడు. ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారిచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. యేసు క్రీస్తు ద్వారా తప్ప పరలోక రాజ్యానికి చేరే మార్గం లేదు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన కలువరి శిలువలో పాపుల కొరకే రక్తాన్ని గడిచినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతిరోజు చూడండి. దేవుని వాక్యం వినండి. మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని విస్తరింప చేయండి. దేవుని దీవెనలు పొందండి. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడిన నాయన నీకు స్తోత్రం ప్రభువా. మీ సహాయముకై, మీ కృపకై వందనాలు నాయన. మీరు సహాయము చేయకపోతే ప్రతి దినము మీ ప్రియులకు వర్తమానాన్ని అందించి ఆత్మశక్తి, ఆత్మ జ్ఞానం, ఆత్మబలం నాకెక్కడిది తండ్రి. మీరు చూపిన కృపకై, కనికరముకై స్తోత్రాలు నాయన. ప్రతి నిత్యం ఈ వర్తమానం వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ప్రభువా. సహాయం చేయండి నాయన. ఎంతోమందిని మీరు స్వస్థపరిచారు, ఎంతోమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతోమందిని మరణాపాయాల నుంచి కాపాడినారు ప్రభువా. అందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. ఎంతమంది ప్రతి నిత్యం ఈ వాక్యం వింటున్నారు, వారి యొక్క బంధువులకు, మిత్రులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నారు. వారు కూడా విని మేలు పొందాలని ఆశిస్తున్నారు.
వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాక్య పరిచయను ఇంకనూ ముందుకు తీసుకువెళ్ళి అనేకులు రక్షించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు మీ కృప మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టినారు నాయన. అంతం వరకు మీరే తోడే ఉండి మీ ఆజ్ఞానుసారంగా మేము నడుచడానికి, లోబడడానికి, విధేయత చూపడానికి మాకందరికీ మీరు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.